అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ సెకండ్ లేడీ స్థానాన్ని సంపాదించుకున్నారు. యుఎస్ క్యాపిటల్లో తన భర్త బైబిల్పై చేయి వేసి ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూసి ఉషా వాన్స్ చాలా సంతోషపడ్డారు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఆమె బ్యాక్గ్రౌండ్ వెతకడం మొదలుపెట్టింది. చాలామంది ఆమె ఏ మతం, ఏ దేశానికి చెందినవారు, ఏ మతాన్ని ఫాలో అవుతున్నారో అలాంటి విషయాలను వెతకడం మొదలుపెట్టారు. ఆమె హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారని తెలుసుకున్న కొంతమంది అసభ్యకరమైన కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఉషా వాన్స్తో పాటు జేడీ వాన్స్ సైతం టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఉషా వాన్స్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఉషా వాన్స్తో పాటు హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి ఉషా వాన్స్ శాన్ డియాగోలో 1980లో జన్మించారు. ఇండియా నుంచి వాళ్ళ కుటుంబం అమెరికా వెళ్ళి స్థిరపడింది. ఆమె తండ్రి ఐఐటి మద్రాసులో గ్రాడ్యుయేట్ కాగా ఆమె తల్లి మాలిక్యులర్ బయాలజిస్ట్గా పనిచేశారు. చిలుకూరి ఉషా, జేడీ వాన్స్ 2010లో ఏలలో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సంవత్సరం ఆగి 2014లో వివాహం చేసుకున్నారు. తర్వాత వాళ్లకు 3 పిల్లలు జన్మించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాన్స్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఉషా వాన్స్ను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఉషా వాన్స్ గురించి భారతీయుల కంటే ఎక్కువగా అమెరికా పౌరులే వెతకడం మొదలుపెట్టారు. మాగా ఫ్యాన్స్ ఆమె మతాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం ఇప్పుడు అమెరికాలో చర్చకు దారితీస్తుంది. ఇక తాను హిందూ మతంలో పుట్టానని, ప్రస్తుతం అదే మతాన్ని ఫాలో అవుతున్నానని ఒక ఇంటర్వ్యూలో ఉషా చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రుల్లో హిందూ మతం చాలా మార్పులు తీసుకువచ్చిందని, వారిని గొప్ప స్థాయికి చేర్చిందని, అందుకే తన మతం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. జేడీ వాన్స్ బాప్తిజం తీసుకున్న క్రిస్టియన్ అయినప్పటికీ ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, తన మతాన్ని సైతం వాన్స్ గౌరవిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ను టార్గెట్ చేస్తూ హిందూ మతంపై మాగా అభిమానులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ఇక జేడీ వాన్స్ను సైతం టార్గెట్ చేస్తూ మాగా ఫ్యాన్స్ పోస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయంగా మారింది. క్రీస్తు ఇప్పుడు ఒక విగ్రహంలో మారిపోయాడని, త్వరలో వైట్ హౌస్కు ఒక ఆవు రాబోతుందని కామెంట్ చేస్తున్నారు. ఇది కేవలం ఉషా వాన్స్ను మాత్రమే కాకుండా టోట్ హిందూ మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మరి దీనిపై ఉషా వాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.